హాయ్ అండి. ఈరోజు మనం ఆధునిక కాలంలో కళలు, కళాకారుల నుండి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ అయినా కావాలైనా లేకపోతే వేరే సబ్జెక్ట్స్ ఏదైనా కావాలైనా నాకు కామెంట్ చేయండి. నేను దానిపైన కూడా వీడియో చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మన క్వశ్చన్ వచ్చేసి, చుట్టూ కాముడు అనే కళారూపం తెలంగాణలోని వీరికి చెందినది? చేతి వృత్తులు, వ్యవసాయ కూలీలు, జమీందారులు, పూజారులు. ఇది వచ్చేసి వ్యవసాయ కూలీలకు సంబంధించిందండి. పేరిణి నృత్యంను తెలిపే గ్రంథం? పల్నాటి వీరచరిత్ర, నృత్య రత్నావళి, క్రీడాభిరామం, బసవ పురాణం. నృత్య రత్నావళి. గుసాడి నృత్యాన్ని చేయువారు? అరకులోని గిరిజనులు, రాజగోండ్లు, లంబాడీలు, కోయలు. రాజగోండ్లు. గుసాడి నృత్యం ఈ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు? సంక్రాంతి, హోలీ, దీపావళి, దసరా. దీపావళి పండుగ సందర్భంగా గుసాడి నృత్యం ప్రదర్శిస్తారు. ఈ క్రింది వానిలో మహిళలు చేసే బృందనాట్యం? కూడిపూడి, కురవంజి, సదీర్, గుసాడి. కురవంజి అండి. మహిళలు బృందనాట్యం చేసేది కురవంజి. తెలంగాణకు చెందిన కళారూపం? సదీర్, భరతనాట్యం, కురవంజి, పేరిణి. బుర్రకథకు మూలమైన ఉద్యమం? సూఫీ, భక్తి, వీరశైవం, వీరవైష్ణవం. ఆన్సర్ వచ్చేసి 3 అండి. వీరశైవం. పేరిణి శివతాండవంను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చింది? రుక్మిణీదేవి, వెంపటి చినసత్యం, మొగులయ్య, నటరాజ రామకృష్ణ. నటరాజ రామకృష్ణ. కాశీం రజ్వీ అనే బుర్రకథను రచించినది? ఎస్కే చౌదరి, సుంకర సత్యనారాయణ, అయోధ్యారామ, నాజర్. ఎస్కే చౌదరి. ఈ క్రింది వారిలో కిన్నెర వాయిద్యం వాయించటంలో నైపుణ్యులు గలవారు? నాజర్, మొగులయ్య, కృష్ణ అయ్యర్, బాలసరస్వతి. మొగులయ్య. భరతనాట్యం